లెక్కకైతే ప్రధానమంత్రి సారు రోజుకో కాడికి పోతూనే ఉంటాడు. గట్లనేమన్నా ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడుతానో కొత్తగా సారేమన్నా చేస్తానో అదో వార్త అవుతుంది, దేశమంతా చూపిస్తారు. లేదంటే ఆ రాష్ట్రం వరకే అదో వార్త. అయితే ఇవాళ ఓ రాష్ట్రానికి పోతే 3 రోజుల ముందు సందే దేశమంతా ప్రచారం నడిచిందుల్లా. దీనికో లెక్కుంది మళ్ళా. మణిపూర్ లో మోడీ సార్ కు గిట్లు ఎలుకని చెప్పిండ్రు పిల్లలు. 2.5 ఏళ్ల కిందట మస్తు లొల్లులైనాయి కదా, అప్పుడు సగలం ఆగమైన వాళ్ళ పిల్లలు వాళ్ళంతా అప్పటి బాధలు చెప్పుకుంటూ ఒక ఏడుపు కాదు. రిజర్వేషన్ల కోసానికి తెగల నడుమ కొట్లాటలైతే 250 మందికి మీదనే కాలం చేసిండ్రు. మరి గా గడబడి జరిగినాక ప్రధానమంత్రి సార్ మణిపూర్ కచ్చుడు ఇదే తొలుత. మరి బాధితులతో ముచ్చట పెట్టి కావాల్సిన సాయం చేస్తాం, ఎవరు బుగులు పడకూరు అని ధైర్యం చెప్పిండు. గాలి మోటార్ డిపో, రోడ్లు, రైలు తోవలు, మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్లు, మంచినీళ్లు, ఎండపల్కల కరెంటు ఇట్లా 7,500 కోట్ల పనులు చాలు చేసిండు. तिरंगा हाथ में लेकर के अबाल वृद्ध सबने जो प्यार दिया, मेरे जीवन में मैं इस पल को कभी नहीं भूल सकता. ఇన్ని రోజులు తీర్వాటం లేకుండా ప్రధానమంత్రి గిన్నెలకు పోవుడేందని ప్రతిపక్షాలు గరమవుతున్నాయి. రేపు ఇథనాల్ ప్లాంట్ చాలు చేసి సోమవారం బెంగాల్, బీహార్ కు పోతాడట. మోడీ సార్ మునుం పెట్టి 3 రోజుల్లో 5 రాష్ట్రాలు తిరిగి 71,000 కోట్ల పనులు సగబెట్టే కార్యం పెట్టుకున్నాడు. మరి